అందరికీ నమస్కారం. తెనాలి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక మంచి ప్రణాళికతో భవిష్యత్తులో ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్న రోజు అంటే విజయవాడకి గుంటూరుకి సమానంగా మనం పోటీ పడే విధంగా చక్కటి పరిసర ప్రాంతాలు, విద్యా అవకాశాలు, వైద్య సదుపాయాలు ఏ పట్టణానికి లేని విధంగా రక్షణ మంచినీటి పథకం, ప్రస్తుతం ఉన్న మన కళాకారుల సంస్కృతి, ఈ ప్రాంతంలో ఉన్న గుర్తింపు, ఇవన్నీ మనం కలుపుకుంటే ఒక అద్భుతమైన నగరంగా మన తెనాలిని మార్చవచ్చు అనేది అందరం కూడా ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూనే ఉన్నాం, చెప్పుకుంటూనే ఉన్నాం. పేరుకి ఆంధ్ర ప్యారిస్ అనేది చాలామంది మన సందర్భాల్లో ఇబ్బంది పడే విధంగా మాట్లాడిన ఒక చిత్తశుద్ధితోటి మన పట్టణాన్ని ఒక మంచి నిర్మాణం చేసుకుంటూ చక్కటి ప్రణాళికతోటి వ్యక్తిగత అవసరాలకి అతీతంగా అందులో భాగంగా కొంతమందికి అర్థమయ్యే విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. సో రోడ్ల విస్తరణ అందులో భాగంగా ప్రత్యేకంగా ప్రధాన రహదారులు బోస్ రోడ్ కానివ్వండి, బురిపాలెం రోడ్ కానివ్వండి, ఐతానగర్ రోడ్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మనం విస్తరించుకుంటూ ఖచ్చితంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా ఇంప్రూవ్ అయ్యే విధంగా సీసీ కెమెరాస్ చాలా నెట్వర్క్ పెంచుకునే విధంగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేశాం. అందులో భాగంగా ఈ రోజున మనందరం కూడా గర్వపడే విధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెనాలి నియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం 25 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేశారు. 25 కోట్ల రూపాయలతోటి తెనాలి మండలం, కొలిపర మండలంలో సీసీ రోడ్ల నిర్మాణం అంటే 3 మీటర్ల పెట్టుగల సీసీ రోడ్స్ ప్రతి గ్రామంలో కూడా మంచి ప్రణాళికతోటి సిద్ధం చేసుకుని ముందుకు వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా రహదారులతో ఇబ్బంది పడకుండా ఉండేటట్టు మేము పండుగ తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 25 కోట్ల రూపాయలు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మన నియోజకవర్గాన్ని అందించారు దాన్ని తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా గ్రామీణాభివృద్ధి జరిగే విధంగా ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ప్రజలకు తీసుకెళ్తాం. తెనాలి నియోజకవర్గం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా బురిపాలెం రోడ్లో దాదాపు 1,76,00,000 రెవెన్యూ భూమిని తెనాలి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు 3 కోట్ల రూపాయలతోటి స్విమ్మింగ్ పూల్, అదేవిధంగా అక్కడ వాలీబాల్, బాస్కెట్బాల్ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి ఒక ప్రణాళికబద్ధంగా చేయాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం. ఆ భూమిని ట్రాన్స్ఫర్ చేసి త్వరలోనే అంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ నుంచి దానికి నిధులు కేటాయించి తప్పకుండా ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దాదాపు ఎకరం 76 సెంట్లో ఉన్న భూమిలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, వాలీబాల్, అదేవిధంగా బాస్కెట్బాల్ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేస్తే యువతకు చక్కటి అవకాశం. అదేవిధంగా క్రీడాకారులను మనం ప్రోత్సహించే విధంగా మన ప్రాంతంలో ఉన్న ఇండోర్ స్టేడియంతో పాటు ఇటువంటి అవకాశాలు మనం కల్పిస్తే తప్పకుండా భవిష్యత్తులో భారతదేశం కోసం వాళ్ళు మంచి స్థాయికి ఎదిగే విధంగా చక్కటి అవకాశాలు కల్పించే విధంగా తప్పకుండా ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఐతానగర్లో ఏ విధంగా చంద్రాబాబులో మనం మన పార్క్ని మరొకసారి దాన్ని ప్రజలకి పునరంకితం చేసే విధంగా సిద్ధమవుతుందో కమిషనర్ గారి అభిప్రాయం మేరకు ఈ నెల డిసెంబర్ 30 తారీఖు కల్లా దాని ప్రారంభోత్సవం చేయబోతున్నాం. ఆ పార్క్ని, చంద్రాబాబులో ఉన్న పార్క్ని దాదాపు 25 లక్షల రూపాయలతో మరమ్మతులు చేసి అద్భుతంగా గతంలో ఏ విధంగా ఒక టూరిస్ట్ స్పాట్గా మారిందో అదేవిధంగా ఈసారి కూడా మార్పులు తీసుకొచ్చి ఈ నెల 30 తారీఖున ప్రజలకు అంకితం చేసేటట్టు కార్యక్రమం చేస్తున్నాం.
అదేవిధంగా ఎప్పటి నుంచో నేను చెప్తానే ఉన్నా, హైదరాబాద్లో కూడా చేయబోయే ఈ పార్క్ని, ఫైకస్ పార్క్ అని, దానికి 1,15,00,000 రూపాయలతోటి శాంక్షన్ చేసి దానికి కూడా టెండర్లు ఇచ్చి త్వరలోనే ఆ పనులు కూడా ఫిబ్రవరి మాసంలో ఆ పార్క్ని కూడా ప్రజలకు అంకితం చేసే విధంగా తెనాలి మున్సిపాలిటీ నుంచి, అదేవిధంగా పురపాలక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకెళ్తున్నాం. సో ప్రధానంగా ఈ రోజున మన నియోజకవర్గంలో అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనకాడు లేకుండా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఆయన ఇచ్చిన 25 కోట్ల రూపాయలతో మన గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా పూర్తయ్యే విధంగా చక్కటి కార్యక్రమాలు చేయబోతున్నాం. పట్టణంలో కూడా చేస్తున్న అనేక అభివృద్ధి కార్యక్రమాలను అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇంకా వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి వెళ్ళే ప్రధాన రహదారి కొంతవరకు పూర్తయింది. ఇంకా దాదాపు 8 కిలోమీటర్లు ఇంకా ప్యాచ్ వర్క్ చేయాల్సి ఉంది. అది కాంట్రాక్టర్ జాప్యం వల్ల చివరికి అతన్ని తొలగించి కొత్త కాంట్రాక్టర్ ఇవ్వాలని నిర్ణయించుకున్న నిర్ణయం జరిగిన సమావేశంలో. సో ఆ పనులు కూడా సంక్రాంతిలో రోడ్ వర్క్ కూడా పూర్తయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ రోడ్ వర్క్ సంక్రాంతిలో పూర్తవుతుందని ఈ సందర్భంగా